పల్నాడు పబ్లిక్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను మీకు డిజిటల్ ప్రింటింగ్ వ్యాపారం గురించి పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. మన పల్నాడు జిల్లాలో వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, గురజాల, సత్తెనపల్లి ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు, దుకాణాలు, ఫంక్షన్ హాళ్లు చాలా ఉన్నాయి. వీటికి ప్రతిరోజు ప్రింటింగ్ పనులు అవసరం అవుతాయి. అందుకే డిజిటల్ ప్రింటింగ్ వ్యాపారం మంచి డిమాండ్ ఉన్న వ్యాపారం. ఈ వ్యాపారం ప్రారంభించాలంటే సుమారు 2,00,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయల వరకు పెట్టుబడి అవసరం. కలర్ డిజిటల్ ప్రింటర్ ధర సుమారు 1,50,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు ఉంటుంది. లామినేషన్ మెషిన్ ధర సుమారు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ మెషిన్లు విజయవాడ, ఆటోనగర్ ప్రాంతంలో లేదా హైదరాబాద్ కంప్యూటర్ మార్కెట్లో లభిస్తాయి. ఈ వ్యాపారంలో విజిటింగ్ కార్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, వెడ్డింగ్ కార్డులు, పాంప్లెట్లు, ఐడి కార్డులు ప్రింట్ చేసి అమ్మవచ్చు. ఒక విజిటింగ్ కార్డ్ ప్రింట్ ఖర్చు సుమారు రూ. 2 వస్తుంది. మార్కెట్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు అమ్ముకోవచ్చు. రోజుకు మంచి ఆర్డర్లు వస్తే సుమారు 3,000 రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. నెలకు సుమారు 50,000 నుంచి 80,000 రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. మన పల్నాడు ప్రాంతంలో స్కూల్స్, షాపులు, రాజకీయ కార్యక్రమాలు, ఫంక్షన్లకు ప్రింటింగ్ పనులు ఎప్పుడూ ఉంటాయి. అందుకే ఈ వ్యాపారం స్థిరమైన ఆదాయం ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సహాయం కూడా అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి ఉపాధి సృష్టి పథకం ద్వారా సబ్సిడీ పొందవచ్చు. ముద్రా రుణం ద్వారా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. దీనికి జిల్లా పరిశ్రమల కేంద్రం, నరసరావుపేట కార్యాలయంలో సంప్రదించవచ్చు. చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా పెంచుకుంటే మంచి స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఇలాంటి మన పల్నాడు ప్రజలకు ఉపయోగపడే వ్యాపార ఐడియాల కోసం పల్నాడు పబ్లిక్ టీవీని ఫాలో అవ్వండి, షేర్ చేయండి.